మురికి కూపంలా ఉన్న మూసీలో మంచినీటిని పారేలా చేస్తామంటే విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్, నల్గొండలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హైత్నగర్ పరిధిలో 4 లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్గొండలోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న 116 మందికి ధృవపత్రాలతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ డ్రైనేజీతో విషపు కొరల్లో బ్రతుకుతున్నారని WHO చెప్పిందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు వల్ల 10,000 మంది ఇళ్లు కోల్పోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది. భూగర్భ జలాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్, హైదరాబాద్ డ్రైనేజ్ అని చెప్తే మొదటి దశలో 21 కిలోమీటర్లకు టెండర్లు కూడా 1 వీక్ లో పిలవబోతున్నాం. ఒక 45,000 కోట్లకు కూడా ఖర్చు కానీ మూసీ క్లీనింగ్ ప్రాజెక్టు అడ్డుపడొద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ పక్కకుండా 10,000 మందికి ఇల్లు పోతున్నాయి. అక్కడనే ఓపెన్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టిస్తా అంటే వాళ్ళకి ఆ ఇల్లు తీయొద్దంటారు. ఆడికెళ్ళి మీరు నల్గొండ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.